గంటలుగా సిట్ టీం ప్రశ్నిస్తోంది. 2023 ఎన్నికల అభ్యర్థుల ఎంపిక సర్వేల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసిన న్యూస్ ఛానల్ ఎంపీ శ్రవణ్ రావు వెనుక హరీష్ రావు ఉన్నారని ఆరోపణలున్నాయి. హరీష్ రావు వాట్సాప్ నుండి కొన్ని నెంబర్స్ శ్రవణ్ రావుకు ట్యాపింగ్ కోసం పంపినట్టు సిట్ అనుమానిస్తోంది. రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుసార్లు హరీష్ మాట్లాడినట్టు భావిస్తోంది. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. సిట్ బృందంలోని ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ వెంకటగిరి, మరో ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 6 గంటలుగా కూడా సిట్ ఆయన్ను ప్రశ్నిస్తోంది. 2023 ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, అలాగే సర్వేల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసిన న్యూస్ ఛానల్ ఎంపీ శ్రవణ్ రావు వెనక హరీష్ రావు ఉన్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. హరీష్ రావు వాట్సాప్ నుండి కొన్ని నెంబర్స్ శ్రవణ్ రావుకు ట్యాపింగ్ కోసం పంపినట్టు సిట్ అనుమానిస్తోంది. రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుసార్లు హరీష్ మాట్లాడినట్టు భావిస్తోంది సిట్. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ప్రశ్నలు సంధించినట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే సిట్ బృందంలో ఎస్పీ రవీందర్ రెడ్డి, అలాగే ఏసీపీ వెంకటగిరి, అలాగే మరో ఏసీపీ శ్రీధర్ ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. మీ ముందు మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా డిస్టర్బ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళ లాయర్ని అలో చేయలేదు. లాయర్ని అలో చేయకుండా అడ్వకేట్ని అలో చేయాలి. నిన్న రాత్రి అడ్వకేట్ల నేమ్స్ తీసుకున్నారు, ఎవరెవరు వస్తున్నారని. 2 అడ్వకేట్ల నేమ్స్ ఇచ్చాము. ఆ 2 వారిని అకంపెయిన్ చేశారు, వారిని లోపలికి తీసుకున్నారు, వీళ్ళని బయటనే ఉంచేశారు. జె రామచంద్రరావు గారిని, తర్వాత ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, 2 సీనియర్ అడ్వకేట్స్. ఈ సీనియర్ అడ్వకేట్స్ని లోపలికి రానియలేదు. ఏమవుతుంది, అడ్వకేట్స్ని లోపలికి రానిచ్చి వారి ముందు వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు చేయరు, వాళ్ళు చేసే బయటికి పంపించండి. తర్వాత వాళ్ళని విజువల్ డిస్టెన్స్లో పెడితే సరిపోతుంది, అది కూడా చేయలేదు. కాబట్టి ఇదంతా కూడా ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉన్నది. దీనికి రాజకీయ కోణం ఉన్నట్టుగా అన్యాయాన్ని మీ ముందు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, సుమారు 6 గంటలుగా కూడా హరీష్ రావును విచారిస్తూ ఉన్నారు. ఏ కోణాల్లో సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు, అలాగే హరీష్ రావు స్పందన ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఉదయం నుంచి కొంత ఉద్రిక్తతలు, నిరసనల మధ్య బీఆర్ఎస్ శ్రేణుల నిరసనల మధ్య విచారణ కొనసాగుతుంది. సుమారు 6 గంటలుగా సిట్ అధికారులు హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే గంటకు విచారణ సమయం ముగుస్తుందన్న వార్తలు వస్తున్నాయి. మరికొద్దిసేపట్లో ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇంకా ఆందోళన పెరుగుతుంది. మనం చూడొచ్చు, ఒకసారి సిట్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొంత నిరసనలు చేసే ప్రయత్నం చేశారు, లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులకు వారికి మధ్య ఉద్రిక్తతలు, కొంత నిరసనలు నెలకొన్న పరిస్థితి మనకు కనిపించింది. సో కొద్దిసేపటి క్రితం కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి లోపలికి అనుమతించాలంటూ కొంత పోలీసులతో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి. సో హరీష్ రావుకు సంబంధించినటువంటి న్యాయవాదులను లోపలికి పంపించాలంటూ కొంత వాళ్ళు ఆందోళన చేశారు. అనంతరం పోలీసులకు వారికి మధ్య కొంత వాగ్వాదం చర్చించుకుంది. పోలీస్ స్టేషన్ సమీపం నుంచి వారిని తరలించారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే బీఆర్ఎస్ నేతలు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఉదయం నుంచి కూడా హరీష్ రావు విచారణ నేపథ్యంలో కొంత స్వల్ప ఉద్రిక్తతలు, బీఆర్ఎస్ శ్రేణుల నిరసనల మధ్య ఇంకా విచారణ కొనసాగుతుంది. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇటు విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే 3 కీలక అంశాల మీద హరీష్ రావుని విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కుట్ర కోణం అనేది బహిర్గతం చేయాలంటూ కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చినాయి. దాన్ని
డేస్గా చేసుకొని విచారించినటువంటి సిట్ అధికారులు కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ కూడా అందుకు తగ్గట్టుగా విచారణను దర్యాప్తును వేగవంతం చేసింది. కీలకంగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి కూడా సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వందలాది వేలాది ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ నేతలను టార్గెట్ గా చేస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకుంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చినాయి. ఇప్పటి వరకు అధికారుల విచారణ మాత్రమే జరిగింది. అధికారులను విచారించారు. అధికారులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకున్నారు. A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణను జ్యుడిషియల్ సుప్రీంకోర్టు అనుమతితో 14 రోజుల జ్యుడిషియల్ విచారణ కూడా సిట్ అధికారులు చేశారు. కొంత కీలక ఎవిడెన్స్ ని కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించారు. ఈ కేసులో A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు దగ్గర నుంచి కీలక సమాచారాన్ని సేకరించిన సిట్ అధికారులు ఇద్దరి స్టేట్మెంట్ల ఆధారంగా రీసెంట్ గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమిర్తి లింగాయల స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు తీసుకున్న నేపథ్యంలో ఈ కుట్ర కోణం తెర వెనుక ఉండి నడిపించింది ఎవరన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ పెంచారు. రాజకీయ కుట్ర కోణం, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ఆదేశాలు ఎవరిచ్చారన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ పెంచారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ కి లింకప్ గా ఉన్నటువంటి, ఎందుకంటే ఇందులో ఈ కేసులో హరీష్ రావుని ఒక విట్నెస్ గా విచారిస్తున్నారు. 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి అతను విచారిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు తరచుగా ఈ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని, A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావుని తరచుగా ఎందుకు కలిశారు అన్న అంశాలతో పాటుగా వారు ఇచ్చిన స్టేట్మెంట్లలో తరచుగా మిమ్మల్ని కలిసేవారు, కలిసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల సర్వే రిపోర్ట్ ని శ్రవణ్ రావు, ఈ కేసులో A6 ఉన్నటువంటి శ్రవణ్ రావు మీకు ఇచ్చారన్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన ఇలాంటి చర్చ జరిగింది. తరచుగా మీరు శ్రవణ్ రావుని ఎందుకు కలిశారు, ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ఏం జరిగిందన్న అంశాలపైన కొంత సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతుంది. నలుగురు సిట్ అధికారుల బృందం అయితే ఇప్పటికీ 6 గంటలుగా హరీష్ రావుని విచారిస్తుంది. విచారణ అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుని విచారిస్తున్న నేపథ్యంలో ఇంత దీనికి అనుమానాలు పెరుగుతున్నాయి. సో తెర వెనుకన్నటువంటి ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన నేతల్లో కొంత గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు కీలక నేత విచారణ జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరిని విచారిస్తారనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న అంశం. సో మరి కాసేపట్లో ఇంకా గంటకు పైగా విచారణ కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విచారణ అయితే సాగుతోంది. 6 గంటల నుండి కూడా బృందం హరీష్ రావును ఎంక్వైరీ చేస్తూ ఉంది. మరి గంట పాటు కూడా ఈ విచారణ అయితే సాగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక కింగ్ పిన్ ఎవరు అనే అంశం ఇప్పటికైనా బయటకు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.